మాట్లాడుతూనే ఉండు, కాగితాలు రాసి ఇస్తూనే ఉండు. ఛాయ్ తాగుదాం అంటే ఆన్నే ఇట్లా లోపలికి తీసుకుపోయిండు. గదే ఇల్లు, గదే ఆఫీసు, గదే జీవితం. జీవనన్నది జీవనన్న జీవితం తెరిచిన పుస్తకం. రాజకీయాలలోకి రావాలనుకున్నోళ్ళు ఎవరైనా గాని జీవనన్న జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా. జీవనన్న చూసిన తర్వాత, నేను పిసిసి అధ్యక్షుడైన తర్వాత, నేను ఒక పెద్ద నాయకుని కలవడానికి పోయిన, జాతీయ స్థాయిలో పేరున్న నాయకుని, వాళ్ళ కుటుంబం కూడా పార్లమెంట్ సభ్యురాలు. నేను పిసిసి అధ్యక్షుడైన వారిని కలిస్తే బాగుంటది అని వారి కుమార్తె నన్ను వాళ్ళ తండ్రిని కలవడానికి తీసుకెళ్ళింది. నేను కూడా వారిని అట్లనే అనుకున్న. వారికి ఉన్న పేరు ప్రతిష్టలు, వారి రాజకీయ ప్రస్థానం చూసి అసలు వాళ్ళ జీవితం బంగారు పల్లెంలో ఉంటుంది, బంగారు కుర్చీలో కూర్చుంటారని. వాళ్ళ ఇంటికి పోతే ఎట్లయితే జీవనన్న ఇంటికి వెళ్తే చెక్క కుర్చీ, చెక్క టేబుల్ వేసుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ఫోన్లు చేసిండో, నేను వెళ్ళిన నాయకుడు కూడా అట్లనే కూర్చొని నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడిండు. ఆయన పేరు మహారాష్ట్రలో శరద్ పవార్.